విజయవాడకు ఆటో స్టాండ్ ఏర్పాటు అధికార కూటమిలోని వివాదానికి దారితీసింది. టీడీపీ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరి పరస్పరం తోపులాటకు దిగడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రథం సెంటర్లో కొత్తగా బీజేపీ కార్మిక సంఘం ఆటో స్టాండ్ ఏర్పాటుకు సిద్ధమైంది. విషయం తెలుసుకున్న కాంట్రాక్టర్ టీడీపీ నేత మైలవరపు వీరబాబు అక్కడికి చేరుకుని స్టాండ్ ఏర్పాటును అడ్డుకున్నారు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. అది తారాస్థాయికి చేరి పరస్పరం తోపులాటకు దిగారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ స్వయంగా ఈ తోపులాటలో పాల్గొనడం అందరినీ విస్మయానికి గురిచేసింది. స్థానిక బీజేపీ శాసనసభ్యులు నగరపాలక సంస్థ అనుమతితోనే అక్కడ స్టాండ్ ఏర్పాటుకు ముందుకొస్తే కాంట్రాక్టర్ దౌర్జన్యంగా అడ్డుకున్నారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఈ విషయం అంతర్గతంగా చర్చకు దారితీసింది. విజయవాడలో ఆటో స్టాండ్ ఏర్పాటు అధికార కూటమిలో వివాదానికి దారితీసింది. టీడీపీ బీజేపీ నేతల మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరి పరస్పరం తోపులాటకు దిగడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం రథం సెంటర్లో కొత్తగా బీజేపీ కార్మిక సంఘం ఆటో స్టాండ్ ఏర్పాటుకు సిద్ధమైంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. శ్యామ్, గుడ్ మార్నింగ్ రాజేంద్ర. ఈ రోజు చూస్తుంటే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం దుర్గపూడి సమీపంలో ఇటీవల ఆక్రమణలన్నింటినీ తొలగించారు. ఈ సందర్భంగా అక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఆటో స్టాండ్ కూడా అధికారులు అక్కడి నుంచి తొలగించారు. అయితే ఇదే సందర్భంలో ఆటో డ్రైవర్లందరూ కూడా స్థానిక ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ దగ్గరికి వెళ్లి వాళ్ళ బాధను వాళ్ళు చెప్పుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ చూసుకున్నట్లయితే కెనాల్ రోడ్ లో ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా ఆటో స్టాండ్ ఏర్పాటు చేసుకోమంటూ కూడా ఆయన సలహా ఇచ్చారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యులు బీజేపీ శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచన మేరకు అక్కడ ఆటో స్టాండ్ ఏర్పాటుకు నిన్న ఏర్పాటు చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడ పార్టీ జిమ్మెన్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఇదే సందర్భంలో చూసుకున్నట్లయితే నగరపాలక సంస్థకు సంబంధించి పార్కింగ్ కాంట్రాక్టర్ గా మైలవరపు వీరబాబు అనే వ్యక్తి ఉన్నాడు. అతను కూడా టీడీపీలో కీలక నాయకుడుగా ఉన్నాడు. అయితే ఈ ఆటో స్టాండ్ ఏర్పాటు సమయంలో వీరబాబు అక్కడికి చేరుకొని ఇది తాము ఆప్షన్ లో పాడుకున్నాం కాబట్టి ఇక్కడ కనుక ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తే తమ పార్టీకి ఇబ్బంది ఉంది, ఆదాయం కూడా తాను కోల్పోతానంటూ కూడా ఆయన చెప్పాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కూడా వాగ్వివాదం జరగడంలో పార్టీ డిమాండ్ పగలకొట్టేందుకు కూడా వీరబాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకు దారితీసింది. ఈ సందర్భంగా బీజేపీ స్థానిక నాయకులందరూ కూడా వీరబాబు అలాగే వీరబాబుకి సంబంధించి కూడా ఇరువురి మధ్య తోపులాటకి దారితీసింది. చివరికి ఈ పంచాయతీ చూసుకున్నట్టయితే స్థానిక శాసనసభ్యుని వద్దకు కూడా చేరింది. అయితే ఇదే సందర్భంలో చూసుకున్నట్టయితే ఇద్దరు కూడా కూటమిలో ప్రధాన భాగస్వాములుగా ఉన్న నేపథ్యంలో ఈ ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తోపులాట జరిగితే స్థానికులను కూడా కొంత విస్మయానికి గురి చేస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఒక ఆటో స్టాండ్ విషయంలో స్వయాన జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే విజయవాడ నగరానికి సంబంధించిన టీడీపీ నేత ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు బాహాబాయికి తిరగడానికి మాత్రం స్థానికులు ఆక్షేపిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.